1972లో BA పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంటూనే మరోపక్క గ్రామాల్లో యువజన సంఘాలు స్థాపించి అందులో పనిచేయడానికి ఉత్సాహం చూపించే వారిని చేర్చుకొని ప్రతి యువజన సంఘ సభ్యులకి నిర్దిష్టమైన పనులను కేటాయించి వాటిని సకాలంలో పూర్తయ్యేలా మరో బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే అతనికి ఒక ప్రైవేటు సైన్యంలా ఉపయోగపడింది. ఆ సమయంలోనే చంద్రబాబుపై కాంగ్రెస్ దృష్టి పడింది. చంద్రబాబుకి యూత్ లో మంచి క్రేజ్ ఉందని గ్రహించిన ఇందిరా కాంగ్రెస్ పులిచెర్ల సమితి యూత్ ఇందిరా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చింది. దీంతో చంద్రబాబు అయోమయంలో పడ్డాడు. బాగా చదువుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుదామా లేక IAS చదివి అధికారి అవుదామా అనుకున్నాడు. కానీ ప్రొఫెసర్ అయితే యూనివర్సిటీకే పరిమితం అవ్వాలి. IAS అయినా రాజకీయ నాయకులు చెప్పిందే చెయ్యాలి. అదే రాజకీయ నాయకుడిగా ఎదిగితే చాలా మందికి సేవలు చేయొచ్చు. అధిష్టానం మాట తప్ప ఎవరి మాట వినాల్సిన అవసరం కూడా ఉండదని తన స్నేహితులు యువజన సంఘాల సమక్షంలో పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించాడు. ఇది తన రాజకీయ